మాంగళ్య జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్ ఈ నవంబర్ 1 కుక్కట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ వివరాలకు సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. మీ తీర్థయాత్రలో భాగంగా మొదటి రోజు గురించి చెప్పారు. రెండో రోజు ఎక్కడికెక్కడికి వెళ్ళారు? ఏ ఏ దేవాలయాలను దర్శించారు? ఇది ద్రాక్షారామంతో తర్వాత గొల్లల మామిడాడ వెళ్దాం అనుకున్నాం. ఈ గొల్లల మామిడాడ నీకు జ్ఞాపకం ఉంటుంది, చెప్పాం. అవును, గోపురాల మామిడాడ అంటారు. అవును. ఊరు చాలా పెద్ద ఊరు కాదు జయ. ఆ గోదావరి జిల్లాలో ఉండే ఊళ్ళల్లో కాస్త పెద్దదే, బాగుంది. సూర్యనారాయణ స్వామి దేవాలయం ఒకటి ఉంది, కోదండరామస్వామి దేవాలయం ఒకటి ఉంది. రెండు ఎక్కడో ఉన్నాయి గోపురాలు, ఎంత పెద్దవో. సూర్యనారాయణ స్వామి దేవస్థానం సింపుల్గా వెళ్ళిపోయాం, అనే పెద్ద హడావిడిగా ఏం లేదు. ఓ పక్క నుంచి ఎంటర్ అయ్యాం, వాకిలి వైపు నుంచి కాకుండా ఒక పక్క నుంచి వెళ్ళాం. ఈ వీటిలలో చాలా ప్రధానమైన ఇబ్బందులు ఏంటంటే కొంచెం సందులు, సన్న రోడ్లు, 2-3 బళ్ళు వస్తే కొంచెం ఎటు వెళ్తున్నాం అయోమయంగా ఉంటుంది. పెద్ద వెహికల్స్ ఇబ్బందిగా ఉందా? కానీ పర్వాలేదు, కార్ పెట్టేసుకున్నాంలే పక్కనే. అది కూడా పెద్ద విశాలమైన ప్రాంగణమే, అన్ని చుట్టూతా ఇళ్ళు, షాపులు, జనసమర్థము మధ్యలో పరమ కూల్గా అనిపించేటువంటి, ఎంతో ప్రశాంతంగా ఉండేటువంటి దేవస్థానాలు ఇవి. ఈ 2 ఆలయాలకి చుట్టూతా జనసమర్థం, జనావాసం ఉంది. ఏదో ఊరు బయట అట్లా ఏం లేవు, ఊరు మధ్యలోనే ఉన్నాయి. వాళ్ళు ఎవరో మహానుభావులు ఎంత చక్కగా కట్టించారో. సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఎంత చక్కగా ఉందో. సూర్యనారాయణుడు ఛాయా ఉషా పద్మిని సమేతంగా మనం అరసవెల్లి దేవస్థానంలో స్వామివారిని ఎట్లా చూస్తామో అదే స్వరూపం, కొంచెం కొద్దిగా చిన్నగా ఉన్నారు. ఆ లోపల బోల్డ్ అని తాబేళ్ళు ఉన్నాయి. ఓ పక్కన ఏదో చిన్న గట్టెల్లే కట్టి అందులో ఉంచారు. మావాడి వాటికి నీళ్లు లేవని పిల్లలకి బాధగా ఉంటుంది. అయ్యో నీళ్ళు లేవు, తాబేళ్ళకి వాటర్ ఉండాలి కదా, వీళ్ళు నీళ్ళు లేవు, ఎండలో తిరుగుతున్నాయి పాపం ఇవి అని కొంచెం బాధపడ్డాడు. చల్లగా ఉంది దేవాలయంలో, విశాలమైన పెద్ద ప్రాంగణము. ఇవి 100 సంవత్సరాల నాడు కట్టినవే, 100 అంతే, అంతకంటే చాలా పురాతనమైనవి కాదు. ఇట్లా చేయాలనుకుని ప్రత్యేకంగా ఈ దేవస్థానాన్ని ఏర్పరిచారనమాట. సూర్యనారాయణ స్వామి దేవస్థానం చాలా చక్కగా బాగుంది. ఎక్కువ సమయం పట్ల దర్శనం చేసుకుని వచ్చి బయటకు వచ్చి కూర్చున్నాం. సూర్య నమస్కారాలు అవి చేస్తారు అక్కడ విశేషంగా. కొంచెం మన మాఘమాసంలో అప్పుడు చాలా విశేషంగా జనసమర్థం ఉంటుంది. ప్రదక్షిణాలు చేసుకోవచ్చు, సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు, స్వామివారికి అభిషేకాలు అవి చేయించుకోవచ్చు. బాగుంది. ఇక్కడి నుంచి కోదండరామస్వామి దేవస్థానానికి వెళ్ళాం. కోదండరాముడి గుడి చాలా బాగుంది. అది ఎట్లా ఉందంటే ముందు నుంచి చూస్తే పెద్ద గోపురం, 11 అంతస్తుల గోపురం చేయాలి. అబ్బా, ఎంత బాగా చెక్కారంటే శిల్పాలు. 100-110 సంవత్సరాల క్రితం చెక్కినవంటే నమ్మలే మనం. అది ఏ 500-600 క్రితం ఉన్నారు అలాంటి శిల్పులు అనుకుంటాం. 2 గోపురాలు పెద్దవే, 2 ముందు వైపు వెనక వైపు గోపురాలుండి మధ్యలో ఆలయ శిఖరం కనిపిస్తుంది అనమాట. వెనకది కొంచెం చిన్నది, ముందుది కొంచెం పెద్దది. ఈ 11 అంతస్తులు మనం చక్కగా లోపల సన్నగా మెట్లెక్కి వెళ్ళొచ్చు పైకి. నేను ఎక్కలేకపోయాను, నాకు కొంచెం అప్పుడు పడ్డాను చూడు, ఆ మోకాలు నొప్పి మెట్టెక్కేటప్పుడు తెలుస్తుంది. మామూలుగా ఈ ద్రాక్షారామం అవి మెట్లమ్మ ఇంతంత ఉంటాయి, ఒక 10 మెట్లు ఎక్కాక అమ్మో మోకాలు నొప్పి గుర్తొచ్చేలాగా ఉందన్నమాట. మావాడు వెళ్ళాడు పైకి. కోదండరామస్వామి ఆలయం కూడా సింపుల్గా ఉంది జయ. అది ఎట్లా ఉందంటే నాకు కలిగిన ఊహ చెప్తా. పెద్ద కళ్యాణ మండపం, దాంట్లో గోపురాలు ఉన్నాయి. ఎంత విశాలంగా, ఎంత చల్లగా, ఎంత హాయిగా ప్రశాంతంగా ఉందో. ఓ పక్క నుంచి వెళ్ళొచ్చు చక్కగా లోపలికి. కోదండరాముడు, లక్ష్మణ ఆంజనేయ సమేతంగా స్వామివారి లోపల అర్చన అన్ని మామూలుగా చక్కగా జరుగుతాయి. ఎదురుగుండా పెద్ద మండపం, హాయిగా కూర్చోవచ్చు. నిత్యము భోజనం పెడతారు అక్కడ. మధ్యాహ్న భోజనానికి వెతుక్కునే పని లేదు. గుళ్ళోకి వచ్చారంటే భోజనం చేసి వెళ్ళిపోవచ్చు. ఓ 10 మంది వచ్చారంటే మళ్ళీ వండేస్తారు అక్కడ. ఆ ఏర్పాటు చాలా బాగుంది. అక్కడి నుంచి దీనిపైన ఇంకొక విశేషం ఉంది. కింద రాముల వారిని చూసి కూల్గా ప్రశాంతంగా ఉన్న ఈ వాతావరణాన్ని ఆస్వాదించి పైకి వెళ్తే మనం ఒక 12 మెట్లు 14 మెట్లు ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్కి. ఫస్ట్ ఫ్లోర్లో అద్దాల మండపం ఉంది. మనం చాలా దేవాలయాల్లో అద్దాల మండపాలు చూస్తాం, అవును కదా. అద్దాల మండపం లోపలికి వెళ్తే చుట్టూతా అద్దాలు ఉంటాయి. మనం ఇలా తిరిగితే మనమే అక్కడ కనిపిస్తాం. ఈ కోదండరామస్వామి దేవాలయంలో ఉన్న అద్దాల మండపం చాలా విశేషమైనది, వినూత్నమైనది, చూసి తీరవలసింది. మనం వెళ్తూ ఉంటామా, ఆ ఒకే అద్దంలో మన ముందు భాగము వెనక భాగము కూడా కనిపిస్తాయి మనకి. అట్లా అరేంజ్ చేశారు. అబ్బా, ఒక పక్కన నిలబడి ఒక చోట ప్రత్యేకంగా అక్కడ గైడ్ కూడా ఉంటాడు. ఇక్కడ నుంచోండి, నుంచుంటే మన కళ్ళు మనకు అద్దంలో కనపడవు, పక్క వాళ్ళ కళ్ళు కనిపిస్తాయి.
మనం వాళ్ళ కళ్ళు చూడగలుగుతాం, వాళ్ళు మన కళ్ళు చూడగలుగుతారు, మన కళ్ళు మనం చూసుకోలేం. భలే ఉంది రమ్మగారు. ఒక అద్దంలో ఒక చోట పై భాగం ఇక్కడ దాకా కనిపిస్తుంది, కాళ్ళు కనిపిస్తే మధ్య భాగం కనపడదు. ఒక చోట గ్రాఫిక్స్ జోడించారేమో. గ్రాఫిక్ కాదు, ఈ ఫిజిక్స్ యాక్చువల్గా ఆ, ఆ అద్దం పెట్టేటువంటి డిగ్రీస్ లో ఉంది, యాంగిల్స్ లోనే yes, ఉంది. yes. ఆ వైదేహి సహితం సురద్రుమతలే హైమే మహామండపే అని శ్లోకం ఉంది. ఈ శ్లోకం రాసి శ్లోకానికి సరిపడా ఒక ప్రతిమ చేశారు, ప్రతిమ పెట్టారు ఒక చోట. అదేంటి వైదేహి సహితం సురద్రుమతలే అంటే ఒక చెట్టు, దాని కింద మండపంలో రాముల వారు, సీతాదేవి, లక్ష్మణ భరత శత్రుఘ్నులు ముగ్గురు నిలబడి ఆంజనేయ స్వామి పాదాల దగ్గర కూర్చుని కొంతమంది ఋషులు కూర్చున్న ఇదనమాట. ఏంటి పరతత్వము రాముడే, వ్యాఖ్యాంతం భరతాది విపరివృతం అని ఈయన ఆంజనేయ స్వామి వ్యాఖ్యానం చేశాడు. ఏమిటి మునులు మాట్లాడుతుంటే వాళ్ళకి చెప్తున్నాడు పరతత్వము రాముడే అని. అది ఒక పిక్చర్ లాగా ఒక విగ్రహాల స్వరూపంలో చేసి పెట్టారు. దాన్ని మనం ఇక్కడి నుంచి ఇలా చూడగలుగుతాం, ఒక్కొక్క ముక్క కనపడుతుంది. అక్కడి నుంచి రెండో పక్కకి మధ్యలోకి సీతారామ లక్ష్మణ ఆంజనేయులు ఉన్నారు. మనం దాన్ని ఎదురుగుండా నిలబెడితే ఆపోజిట్లో నిలిపిస్తే రాముడు సీతానే కనిపిస్తారు. లక్ష్మణుడు కనపడాలంటే కొంచెం పక్కకి తిరిగితే కనిపిస్తాడు, ఇటు పక్కకి తిరిగితే ఆంజనేయుడు కనపడతాడు. మొత్తం కనపడదు ఒకేసారి. ఏ పక్క నుంచి ఉంటే ఏం కనిపిస్తుందో వాళ్ళు మనకు చెప్తారు. ఒక అద్దంలో పొడుగ్గా కనిపిస్తాం, రెండో అద్దంలో పొట్టిగా కనిపిస్తాం, మరుగుజ్జులాగా మనకు మనమే. బాగుంది రమ్మగారు. చాలా బాగుంది అద్దాల మండపం. ఒకవేళ కనుక వెళ్తే కొంచెం కాలు నొప్పిగా ఉన్నా పర్వాలేదు, పైకెక్కి పెద్దదండి. పెద్దదా? పెద్దది. ఒక పెద్ద లోపలికి వెళ్ళి మనం ఇప్పుడు దేవాలయం కింద ఏముంది, ఈ మండపం లాగా ఉంది కదా కింద, మన కోదండరామస్వామి ఉన్నాడు కదా, ఆ పై భాగం అంతా ఇదనమాట. ఒక గణపతి విగ్రహం ఉంది, గణపతి మందిరం ఒకటి ఉంది, సీతారాముల మందిరం ఇంకొకటి ఉంది. గణపతి మందిరం తాలూకు గోపురం పైన కనబడి ఇక్కడ దండం పెట్టుకోండి అని చెప్తారు. చక్కగా ఉంది. గణపతిది కూడా భలే వేరే ప్రత్యేకంగా ఉన్న స్వరూపం. నాగబంధం కట్టు ఉంటుంది కదా, మామూలుగా గణపతికి నాగబంధం ఉంటుంది నడుము. ఈ సర్పం ఇట్లా పడగ చాపితే ఈయన తొండం ఈ పడగ మీద ఆనినట్టుగా ఉంది ఆ స్వరూపం. ఓహో, ఆ తొండాన్ని పడగ మీద పెట్టాడు. తీరా చూస్తే 100 ఏళ్ల క్రితమే అన్నారు ఆలయం. బాగుంది. 110 years అయింటుంది. చాలా బాగుంది. దేవాలయము బాగుంది. ఆ పైన ఉన్న అద్దాల మండపం ఎక్సలెంట్గా ఉంది. మా వాళ్ళు పైకి వెళ్ళి పైన అంతా చూసొచ్చారు. పైకి వెళ్ళారు, వాళ్ళిద్దరు ఎక్కారు, ఈయన చిన్న అబ్బాయి ఎక్కారు. నేను ఎక్కలేకపోయి పైకి మోకాలు నొప్పి లేకపోతే నేను మెల్లిగా ఎక్కేసేదాన్ని. మెట్లు ఎక్కలేని తనం లేదు, దెబ్బ వల్ల కొంచెం నొప్పి ఎక్కువగా. అదేలేండి. ఎక్కి వాళ్ళు చక్కగా చుట్టుతారు సార్. గ్రామం అంతా కనపడుతుంది అన్ని పక్కల నుంచి. విగ్రహాలన్నీ కూడా బాగా చేశారు. ఎంత బాగుందో, మంచి ఎక్స్పీరియన్స్. మామూలుగా మన శ్రీరంగము అక్కడికి వెళ్తే మనం ఆ పైకి ఎక్కే అవకాశం లభిస్తుంది కదా, అలాంటిది ఇక్కడ కనిపిస్తుంది. అద్భుతం. మా సాదా సీదా ఊర్లో అంత పురాతనమైనవి కాకపోయినా చాలా శ్రద్ధగా చేశారు. దాంతోపాటు నిత్యాన్నదానం ఒకటి మంచి ప్రోగ్రాం ఈ దేవాలయంలో. భోజనం చక్కగా పెట్టారు. మేము మామూలుగా పెద్దగా బయట తినకుండా ఉండడానికి ట్రై చేస్తాను నేను. వాళ్ళు భోజనం చేయండి 3 సార్లు అన్నాక నేనేమనుకుంటానంటే, నాకు ఒక సిద్ధాంతం ఉంటుంది, ఎవరైనా పదే తినండి అన్నప్పుడు వద్దని వెళ్ళిపోయామనుకో, వాళ్ళు ఇంకా భోజనం దొరకదు. సిద్ధాన్నాన్ని వదిలిపెట్టుకుని వెళ్ళకూడదు అని ఒక నియమం. ఎవరైనా వెళ్తామంటే తినండి అని బలవంత పెట్టకూడదు. వాళ్ళు తినరు, తెలుసు మనకి, అయినా సరే తినమంటాం. వాళ్ళు ఇది వదిలిపెట్టి వెళ్ళారంటే బయట భోజనం దొరకదు. అందుకని అన్నం రెడీగా ఉంటే తినేసి వెళ్ళిపో అని చెప్తానన్నమాట పిల్లలకి. తయారుగా ఉంది, వదిలిపెట్టుకుని వెళ్తే తినలేకుండా అయిపోతాం. నేను అది నమ్మి చాలా పండగ రోజుల్లో ఇలాగ ఎక్కడికైనా వెళ్ళి ఇక్కడ వద్దులే అనుకుంటే ఇక మళ్ళీ భోజనం దొరకకుండా అయిన సిచ్యువేషన్స్ ఎన్నిసార్లు చూస్తాను. అదేలేండి. అందుకని అక్కడ ఆవిడెవరో నన్ను గుర్తుపట్టారు, కొంతమంది గుర్తుపట్టారు. భోంచేయండి అంటే సరే అక్కడ భోజనం చేసాం. ఎవరైనా బస్సులో వస్తున్నాము, యాత్రికులు వస్తారు కదా, వస్తున్నాము అని దేవాలయానికి ఫోన్ చేస్తే ఎంతమంది వస్తున్నారో కనుకని అంతమందికి వంట చేసేస్తారు. అద్భుతం. మనుషులను చూసుకుని కూడా వండేస్తారు అప్పటికప్పుడు. ఆ బాగా శ్రద్ధ వహిస్తారు. ఆయన ఎవరో రెడ్డి గారు, వారినైతే నేను కలవలే, వాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చిందట, ఆయన కలవలేదు. కానీ దేవాలయం మాత్రం ఎక్సలెంట్గా. దీనికి దగ్గరలో ఇంకొక దేవాలయం చూసాం మేము. ఇది కొత్తది, నేను ఇప్పటిదాకా ఎప్పుడు చెప్పలే. పుట్టకొండ పేరే తమాషాగా తెలుస్తుందా? పుట్టకొండ పూర్వం వాల్మీకాద్రి అనేవారట. ఆ నరసింహస్వామి ఉన్నాడు ఇక్కడ. ఈయన ఎప్పటి వాడో తెలుసా? అసలు ఆశ్చర్యపోతావు నువ్వు. రామాయణ కాలం నాటివాడు. అబ్బా, మీరు పుట్టకొండ అనగానే నాగేంద్రుడు అనుకున్నా నేను.
ఆయన ఉన్నాడు. ఆ, ఆయన ఉన్నాడు. ప్రధానంగా ఉన్నవాడు నరసింహస్వామి. నరసింహస్వామి. వాల్మీకి మహర్షి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనకి ఒక పుట్టలో ఏదో ఒక ప్రత్యేకత ఉందని అనిపించింది. ఏదో స్వరూపం స్వామివారు ఉన్నాడని అనిపించి ఆయన నీళ్లు పోసాడట పుట్ట మీద. పుట్ట కరిగి లోపల నుంచి నరసింహస్వామి బయటపడ్డాడు. ఆయన ఎక్కడి దాకా బయటపడ్డాడు? ఒక కాలు మీద కాలు వేసుకున్నారు. రెండో పాదం మడమ దాకానే బయటపడింది. పాదం కనపడదు. ఈ పైకి కాలు పైకేసిన కాలు ఇప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు కదా లక్ష్మీదేవిని, ఒక కాలు పైకి పెట్టుకుంటారుగా, పైకి పెట్టిన కాలు ఉంది, రెండో కాలు మడం వరకే కనిపిస్తుంది. స్వరూపం తెలుస్తుంది. ఈ సింహానికి ఉన్నట్టు చెవులు ఇట్లా ఉన్నాయి, చూపించారు. అంతే ప్రతిమ. అయితే ఆయన విశేషంగా సేవించారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత దీని మీద పెద్ద పుట్ట మళ్ళీ పోసుకొచ్చిందట. ఆ స్వరూపం మీద పోసుకొచ్చి ఎంత పెద్ద కొండంత పుట్ట ఉండేదట. చాలా విశేషంగా ఉండేది. ఈ ప్రాంతానికి రాజులైన వత్సవాయి వారు, నాకు అలా పేరు జ్ఞాపకం ఉంది, రాజులుగా ఉన్న వారికి స్వామివారు ఉన్నట్టు తెలిసింది. అది ఏమైందట, ఈ గోదావరి వరదల్లో కొండంతా కరిగిపోయిందట ఆ పుట్టంతా. స్వామి బయటపడి ఉన్నాడు, బయటకు కనపడదు. రాజులు ఒకళ్ళు ఇక్కడికి వేటకొచ్చి చూసి చూడనట్టు వెళ్ళిపోయారట. కల్లో కనపడ్డారట స్వామివారు. కనపడి నేను ఇక్కడ ఉన్నాను, నాకు దేవాలయం కట్టించమన్నారు. కట్టించమంటే దేవాలయం కట్టించి 800 సంవత్సరాలైంది ఈ దేవాలయం కట్టించిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారట, ఈయన నరసింహస్వామి కాబట్టి ఎవరినైనా వైష్ణవులు అయ్యంగార్లు తమిళియన్ తీసుకురావద్దామని కొంతమంది తమిళ ప్రాంతాల నుంచి మద్రాసు ఆ వైపు తమిళనాడు నుంచి వైష్ణవులు తీసుకొచ్చి స్వామివారికి సేవ చేయించారు. వాళ్ళే ఇప్పటికీ ఉన్నారు. తర్వాత ఈ మధ్య ఎండోమెంట్స్కి ఇచ్చుంటారు బహుశా. అయితే వాళ్ళ సేవాకాలంలో వాళ్ళు ఎలా చేశారు దాన్ని, ప్రత్యేకమైన ఆరాధనా క్రమం, వాళ్ళ ఈ గృహారాధనా క్రమంలోనే చక్కగా స్వామివారిని సేవించుకున్నారు. ఈయనకి రోజు రాత్రిపూట పౌళింపు సేవలో పటిక బెల్లం సమర్పిస్తారు. అయితే ఆ పుట్ట కదా అది, ఇప్పటికి 70 సంవత్సరాల క్రితం వరకు రోజు సర్పం వచ్చి సేవించేదట. ఆదిశేషువు సేవించేవాడు స్వామివారిని. పుట్టలోనే ఉన్నాడు కదా, ఆయన దగ్గరే ఉన్నాడు. 70 ఏళ్ల క్రితం వరకు చూసిన పెద్దవాళ్ళు ఇప్పటికీ ఉన్నారట కొంతమంది. అది ఉన్నది. అయితే తర్వాత ఇప్పుడు కూడా అట కొద్ది రోజులకు ఒకసారి మంచి సుగంధాల వాసన వస్తూ ఉంటుందట లోపల. సర్పం వచ్చిందన్న జ్ఞాపకం తెలుస్తుందన్నమాట, గుర్తు. అప్పుడు ఒక 4-5 రోజులు జాగ్రత్తగా తిరుగుతారట అర్చకులు, ఎక్కడైనా ఉన్నదేమోనని. అప్పుడప్పుడు సర్పం వచ్చిన వాసన తెలుస్తూ ఉంటుందట. ఎంత బాగున్నాడంటే భలే తమాషాగా ఉంది స్వరూపం. ఇవి పంచపల్లవాలంటే నెలలో 5 సార్లు ఈయనకి అభిషేకం చేస్తారు. 2 ఏకాదశులు, పౌర్ణమి, అమావాస్య, సంక్రమణము 5 సార్లు అభిషేకం చేస్తారు. 5 సార్లు స్వామివారికి బాగా గంధం సమర్పించి అభిషేకం చేస్తారు. ఆ స్వామికి సమర్పించిన గంధం కూడా కొంచెం ఇచ్చారు నాకు. పొడి గంధం ఆరిపోయింది ఇచ్చారు, తడిగా ఉన్నది ఇచ్చారు. చక్కగా సింహపు చెవులు, ముఖము సింహపు ముఖం కనిపిస్తుంది. అమ్మవారు లక్ష్మీదేవి ఎడం వైపు కూర్చుని ప్రశాంత స్వరూపంలో ఉన్నట్టుగా ఉంది. కాలు మడిచింది తెలుస్తోంది, కింద వరకు కనపడుతుంది. పాదం కనిపించట్లేదు, కింద పాదం కనపడుతుంది. పూర్వం వల్మీకాద్రి అనేవాళ్ళు, ఇప్పుడు పుట్టకొండ అంటున్నారు. అద్భుతం కదా, ఎంత బాగుందో ఆలయం కూడా. చాలా కూల్గా ఉంది జయ. చుట్టూతా ప్రదక్షిణానికి అవకాశం ఉంది. చక్కగా ఉసిరి చెట్లు అవి ఇవి ఉండి లక్షణంగా ఉన్నాయి. ఎవరో 2-3 ఏమో ఇంచుమించు అందరికీ నేను తెలిసిన వాళ్ళే చాలామంది కనిపించారు. కానీ దేవాలయం బాగుంది. అంటే వాళ్ళు తెలుసుకున్నారు. మా అత్తవారికి ఇలవేల్పట ఈయన. అది కూడా ఎప్పుడో వాళ్ళకి తెలీదు, ఈ తరాల్లో వాళ్ళకి తెలీదు. ఏదో సందర్భంలో ఎక్కడో రాసి ఉన్నదో ఎప్పుడో తెలుసుకున్నారు. మా మరిది గారు ఎప్పుడో వెళ్ళారు, తను చెప్పారు నాకు, బాగుంది నువ్వు వెళ్ళిరా ఒకసారి, మా నరసింహస్వామి ప్రీతని వెళ్ళు ఈసారి అన్నాడు. అనుకోకుండా ఇలా కుదుర్చుకున్నాం అనమాట. చక్కగా ఉన్నారు స్వామివారు. చాలా విశేషంగా ఇక్కడ సంతాన సాఫల్యం కలుగుతుందట. ఈ ఆదిశేషు యొక్క స్వరూపం ఆయన కనబడుతూ ఉండటం వల్ల రోజు రాత్రిపూట పాలు పోస్తారట పుట్టలో. వెనకాల ఇదివరకు కోపులుగా ఉండేదట. క్రమంగా రకరకాల జీవాలు చేరుతున్నాయని కోపులన్నీ మూసేసి ఒక గట్టులాగా కట్టారు. ఒక్క నేత్రం ఉంచారు. ఆ పుట్ట ఉంది వెనకాల, స్వామివారికి వెనక వైపు ఉందట. రాత్రిపూట ప్రతిరోజు పాలు సమర్పిస్తారు. అక్కడ స్వామివారికి పటిక బెల్లం సమర్పించి
పర్యంకాసనం చెప్పినప్పుడు ఆయన శయనోత్సవం చేస్తారు కదా, అప్పుడు పాలు కూడా ఉంచుతారు ప్రతిరోజు. మరి ఎంత విశేషం కదండి. ఈ విశేషమైన దేవాలయాన్ని కూడా ఈసారి చూడగలిగాం. గొల్లల మామిడాడ ఇవి పక్క పక్కన ఉన్నాయి, దగ్గర దగ్గర. అదేలేండి, అదేలే. సో ఇవి రెండు చూసామా. తర్వాత ఏం చేసామంటే మధ్యాహ్నం అయిపోయింది, పుట్టకొండే ముందు చూసి తర్వాత గొల్లల మామిడాడ చూసాం. మధ్యాహ్నం కుమార భీమారామం వెళ్దాం అనుకున్నాం, కుమారారామం సామర్లకోట. కానీ కరెక్ట్ గా మేము అక్కడికి చేరేసరికి మిట్ట మధ్యాహ్నం, దేవాలయం మూసుంటుంది. సరే ఏం చేసాము, దర్శనం అయితే అవదు, ఒక్క మాట లోపలికి వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసుకుని మళ్ళీ వద్దాం. ఇదివరకు ఎప్పుడో వెళ్ళాం, మళ్ళీ వద్దాంలే ఇంకొకసారి. ఇంకొక క్షేత్రం ఉంది మేము మిగిల్చుకున్నది, చూడదలుచుకున్నది. సరే ఏం చేసాము, బయలుదేరి కుమార భీమారామాలకి. ఎంత పెద్ద గుడి చేయాలి, అయ్య బాబోయ్, చాలా 4-5 దీర్ఘాలు తీయాలి, అంత పెద్దది. ఇంచుమించుగా మనకి ద్రాక్షారామంలో లాగానే పెద్ద పెద్ద గోడలు, చాలా పెద్ద కొలను, తీర్థం ఎంత పెద్దదో. మనకి ద్రాక్షారామంలో కూడా బయట వాయులింగం అని ఒక లింగం కనపడుతుంది. ఎవరైనా అభిషేకం చేసేసుకోవచ్చు అక్కడ. ఆ పక్కన పంపు ఉంది, నీళ్ళు బట్టి అభిషేకం చేసేసి దండాలు పెట్టుకుంటారు. మీకు కూడా తెలుసు కదా, నువ్వు వెళ్ళేటప్పుడు. ఇక్కడ కూడా అలాగే ఉంది. మేము వెళ్ళేసరికి ఒక 3-4 బిందె పట్టుకెళ్ళి ఆ కొలంలోకి దిగి నీళ్లు పట్టుకొచ్చి పోసి నమస్కారాలు చేసుకుంటున్నారు. పెద్ద రావి చెట్టు కింద అది విశేషంగా. మన ద్రాక్షారామంలో అయితే పెద్ద రావి చెట్టు ఉంటే దాని చుట్టూతా సర్పాలన్నీ, పాము పడగలు అమర్చి దాని చుట్టూతా కూడా ప్రదక్షిణం చేయించి ఓ మంత్రం చెప్పించారు. ఇక్కడ మధ్యాహ్నం అయ్యేసరికి ఎవరు లేరు కానీ మేము లోపలికి వెళ్ళి చూసాం. ఆ కోనేరు దగ్గరికి వెళ్ళాం. కోనేట్లోంచి ఒక 3-4 పాపం బిందెలు మోసుకొచ్చి ఎత్తెత్తు మెట్లు అలాగే దిగి మళ్ళీ నీళ్ళు పట్టుకుని ఆ లింగం మీద పోసుకుంటున్నారు అనమాట. శివలింగము, ఒక చిన్న నందీశ్వరుడు విశేషంగా. సరే దేవాలయం మొత్తం చుట్టూతా చూసి ఒక నమస్కారం చెప్పుకుని, నాయన అపరాధం చేస్తున్నాం, ఇంకా కుదరదు, మళ్ళీ వచ్చినప్పుడు నీకు కనపడతామని సామర్లకోటని లోపలికి వెళ్ళి చూడలేకపోయాం. కుమార భీమేశ్వరుడిని బయట నుంచి చూసి మాత్రం దండం పెట్టుకుని వచ్చేసాం. ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళాం, తొలి తిరుపతి దివిలి వెళ్ళాం. మొత్తం దేవాలయాలన్నిట్లలో పడుకుంటే కల్లోకి కూడా వచ్చే స్వరూపమైన దివిలి. చాలా అంటే చాలా 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 ఎక్సలెంట్గా ఉన్నాడు. ఎంత బాగుందో, ఎంత మన్మోహకంగా ఉన్నాడంటే ఆ పరమాత్మ. ఓహ్, చెప్పరాని సౌందర్యం. జగన్మోహిని కేశవ స్వామి ఎంత ఆనంద స్వరూపుడుగా సౌందర్యవంతుడుగా కనపడతాడో అంతకి మించిన సౌందర్యం అయింది. ఎంత బాగున్నారు. ఎవ్వరు లేరు గుళ్ళు మీద తప్ప, ఎవ్వరు లేరు. వెళ్ళి మా తర్వాత ఒక ఫ్యామిలీ వచ్చారు. చీకటి పడ్డాక పండగ కదా, దీపావళి పండగ హడావిడి ఉంది కదా, తక్కువే ఉన్నారు. మేము ఆలయం తెరవడానికి అరగంట ముందే వెళ్ళిపోయాం. బయటే కూర్చున్నాం కారు పెట్టుకుని. సరే కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్తే పెద్ద దేవాలయం దివిలి కూడా. బయట నుంచి చూస్తే ఏం తెలియటల్లా, ఒక్కడుగు లోపలికి వేసాక ఇంత పెద్ద ప్రపంచం తెరుచుకున్నట్టుగా ఉంది. ఈయన ప్రత్యేకత ఎట్లా చెప్పాలంటే, పరమ సౌందర్యవంతుడు శృంగార వల్లభ స్వామి. మనం తొలి తిరుపతి అని చెప్పాం ఫస్ట్, మొట్టమొదటి దేవాలయాలు చెప్పినప్పుడు. నిజానికి నేను చూడలేదు అప్పటికి, పుస్తకమే నా దగ్గర ఉన్నది, అంతే. ఇన్ఫర్మేషన్ తోటే చెప్పాను. ఈసారి అది చూసి తీరాలని పెట్టుకుని బలవంతంగా ఇది మా ప్రోగ్రాంలో కొంచెం కలుపుకున్నాం అనమాట. అదేలేండి, కుమారారామమే చూద్దామని వారు పట్టుపెట్టారు, కానీ నేనేమో ఈయన్ని కలిపాను. ఇది చూడాలి మరి, ఇప్పటిదాకా చూడలేదు, చెప్పాం. కానీ ఎంత బాగున్నాడు, చక్కటి విగ్రహం, గుండ్రంగా మొహము, నున్నగా బుగ్గలు, చెంపలు, ముక్కు, పెదిమల్లో చిన్న నవ్వు, నల్లటి రాయి, నున్నటి సాలగ్రామ శిలా స్వరూపంలాగా కనపడతాడు స్వామి. ప్రత్యక్షంగా ఇక్కడ వెలిసి ఉన్నాడు. ఇది కథ పూర్వగాథ ఎప్పటిదంటే ధ్రువుడి నాటి స్వామి ఈయన. అబ్బా, ధ్రువుడు తపస్సు చేసినప్పుడు ఆయన వాసుదేవ మంత్రాన్ని ఇచ్చారు నారదుల వారు. 2-3 కథలు అటు ఇటుగా చెప్తారు. నారదుల వారు ఇచ్చారని ఒక చోట చెప్పబడుతుంది, ఇంకెవరో మహర్షిని గురించి చెప్తారు. ఆయనకి వాసుదేవ మంత్రం లభించింది ధ్రువుడికి. ఆ మంత్రం జపం చేశాక స్వామి ప్రత్యక్షమైతే ఉలిక్కి పడిపోయాడట. చిన్నపిల్లవాడు కదా ధ్రువుడు, వయసున్నవాడు కాదు, 7-8 సంవత్సరాల వాడు. 8 ఏళ్ళు కూడా ఉన్నాయో లేదు. అయితే ఈయన పరమేశ్వరుడి పరమాత్మ పిల్లవాడు భయపడుతున్నాడని గబుక్కుని చేతులతో పిల్లాడి చెంపలు పట్టుకున్నాడు. పట్టుకుని ఎందుకు భయపడద్దు, నీ అంతే ఉన్నాను చూడు అని చెంపలు తట్టి
కళ్ళు తెరిపించి చూపించాడు తనని తను. ధ్రువుడు ఎంత ఉన్నాడో అంతే సైజులో అంతే ఎత్తులో తనంత ఎత్తులో ఉన్నటువంటి శంఖచక్రధారి పీతాంబరధారిని చూశాడు. అయితే ఈ చేతులతో చెంపలు పట్టుకున్నాడు కదా, శంఖచక్రాలు సవ్యాపసవ్యాలుగా ఉంటాయి, ఉండాల్సిన రకంగా ఉండవు, కుడి ఎడమలు మారిపోయి ఉంటాయి. అట్లాగే వెలిసి ఉన్నాడు. ఆ బుగ్గలు పట్టి ఒత్తాడట ఆయన. అప్పుడు ఈ పిల్లవాడు కూడా చెంపలు పట్టుకున్నాడు స్వామివారిని. చెంపలు ఒత్తినట్టు తెలుస్తుంది. బాగున్నాడు. పైగా మేము వెళ్ళినప్పుడు ఆ అర్చక స్వామివారికి ఆయనకి పచ్చకర్పూర నామం పెట్టారు, తిరునామంతో. అబ్బాబ్బాబ్బా ఎంత బాగున్నాడో, మహా సౌందర్యవంతంగా ఉన్నాడు, చాలా కళగా, భలే బాగుంది. అయితే ఈ దర్శనం చేసుకున్నాం. పటిక బెల్లం ఇక్కడ స్వామివారికి మొక్కులు తీర్చుకునే విధానం. నాకు ఇంత పటిక బెల్లం మొక్కు ఇచ్చారు, అక్కడ పటిక బెల్లం ఇచ్చారు. పుట్టకొండలోనూ పటిక బెల్లం ఇంతంత అచ్చులు ఇచ్చారు, ఇక్కడ ఇంత పెద్ద అచ్చు, పెద్దది. కలకడ బోళ్ళు బాగా తినాలి, బోళ్ళు అంతా పటిక బెల్లం. ప్రయాణం అంతా పటిక బెల్లమే తిన్నాం మేము. అయితే దీనికి వెనకాల దేవాలయం నుంచి వెనక పక్కకి వెళ్ళటానికి దారి ఉంది. ఒక పక్కకి ఇక్కడ ఏంటంటే పురాతనమైన ఒక బావి ఉంది. బావి విశేషం ఇక్కడ. స్వామివారి నాభి నుంచి వచ్చింది ఈ జలం అని ఒక పాఠం ఉంటే, బొటనవేలు నుంచి వచ్చి బొటన బావి అని రాసి ఉంటుంది. ఇక్కడ నీరుంటే దేవతలు వచ్చి ఇక్కడ స్నానం చేసి స్వామివారిని చూసేవారు ఆ బావిలో. అది గుండ్రటి బావి కాకుండా చతురస్రాకారంలో ఉన్న బావి. ఓ 2-3 తాబేళ్లు కూడా ఉన్నాయి. ఈ బావి నీళ్ళుని నెత్తిమీద చల్లుకుని తీర్థం పుచ్చుకుని ఏదైనా మొక్కుకుంటే కావలసిన సంతానము, వివాహము, ఉద్యోగము, ఏదైనా ప్రత్యేకమైన మొక్కుంటే స్వామివారికి మళ్ళీ కనపడి పటిక బెల్లాన్నే సమర్పిస్తారట. బావి కూడా చాలా బాగుంది. నీళ్ళు ఎంత రుచిగా ఉన్నాయో, గొప్ప రుచిగా ఉన్నాయి. ఇక్కడ నీళ్లు బాగున్నాయా? మేము అక్కడికి వెళ్ళాం కదా పుట్టకొండ. ఆ పుట్టకొండలో ఒక పంపు ఉంది. మామూలుగా నాకు చేతి పంపు అంటే మహా ఇష్టం చేయం. అవును చెప్తారు. పంపు చూస్తే ఒక సంతోషం వచ్చేస్తుంది నాకు. దాని మీద ఇట్లా చెయ్యేస్తే వచ్చేసినాయి నీళ్లు. ఆ నీళ్లు కూడా మహా బాగున్నాయి. నేను కార్తీకంలో వెళ్ళలేకపోయానని చాలా దిగులు నాకు. ముందు వెళ్ళిపోయాం, పండగ అప్పుడు వెళ్ళిపోయాం కదా. కార్తీకం అయితే ఎక్కడైనా స్నానం చేసి కనీసం ఏ నదిలోనో ఎక్కడ ఏ బావి దగ్గర స్నానం చేసి దర్శనం చేసుకునే పని. ఒకరోజు ముందు అయిపోయాం. సరే ఇక చేసేదేముంది, ఈ బావిలో నీళ్లు మంచి రుచిగా ఉన్నాయి. ఏది కావాలంటే అది మొక్కోవచ్చు. ఎవరో ఒక వెదవాడి నుంచి వచ్చిన ఒక కుటుంబం కూడా కనపడ్డారు, వారు కూడా బలకరించారు. ఈ దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి రోడ్డెక్కేసాం. మేము విజయవాడ వచ్చేసాం రాత్రికి. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకి వీరిని చూసి దివిలి శృంగార వల్లభ స్వామిని చూసి ఈ తిరుపతి దీని సంగతి ఇంకొకటి చెప్పాలి. తొలి తిరుపతి అంటారు దివిలిని. అవును, ఇది దాదాపు 8,000 సంవత్సరాల నాడు వెలిసిన దేవాలయం. 8,000 తిరుమల కంటే ముందు. కాబట్టి తొలి తిరుపతి వచ్చింది, అందుకే తొలి తిరుపతి అన్నారు. ఇక్కడ ఏంటంటే స్వామివారు భూలోకంలో అవతరించినప్పుడు శ్రీనివాసుడు వచ్చాడు కదా మనకి. మన వెంకటేశ్వర స్వామి భూలోకంలో రావడానికి తొలి అడుగు ఇక్కడ వేశాడని అంటారు. అందుకనే ఇక్కడ ఇలాంటి స్వరూపంలో వెలిసి ఉన్నాడంటారు. అది ఈ ప్రాంతాల వారీగా చెప్పుకునే కథలే కానీ అంతకంటే ముందుది 8,000 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది ఈ దేవాలయానికి. అవకాశం ఉన్నవాళ్ళు, ఆ ప్రాంతంలో వెళ్ళిన వాళ్ళు, ఆ పక్కకు వెళ్ళిన వాళ్ళు తప్పకుండా చూడండి. చూడవలసిన అత్యద్భుత సౌందర్య రాశి అయినటువంటి భగవద్ విభూతి కనిపిస్తుంది ఇక్కడ మనకి. చాలా బాగున్నారు స్వామి. పైగా ఇట్లా కొంచెం దగ్గరలో నుంచి చూడొచ్చు. జనం తక్కువగా ఉండటంతో ఇంకొంచెం మంచి అవకాశం లభించింది. చాలా బాగున్నారు. ఆళ్వార్లు బయట, తర్వాత అమ్మవారు లక్ష్మీదేవి చక్కగా ఉన్నారు. ఆళ్వార్లు కూడా మనం దేవాలయంలోకి వెళ్తుంటే ఎడం వైపు, అంతకుముందు అటువైపు ఉండేవారట, ఇటువైపుకి మార్చారు. బాగున్నారు, చక్కగా విశేషంగా ఉంది. ఉత్సవార్లు ముచ్చటగా ఉన్నారు. ఎంత చక్కగా ఉందో, మంచి దేవాలయం. దీంతో ట్రిప్ పూర్తి చేసి విజయవాడ వచ్చేసాం మేము. రాత్రికి అక్కడ ఉండి మా అక్కయ్య గారింట్లో మర్నాడు పొద్దున దుర్గగుడిలో అమ్మవారిని చూసుకుని వెళ్ళాం కదా. ఎలా పండగ రోజులని మంగళవారం పొద్దునే అమావాస్య తెల్లవారితే ఒకసారి వెళ్ళి ఆమెను కూడా చూసి వెనక్కి వచ్చేసాం. 2 daysలో ఇంత చేసాం. సూక్ష్మంలో మోక్షం. చాలా టెంపుల్స్ చూసారు, మంచి ఆలయ దర్శనాలు అయినాయి మీకు కదండి. రైట్ అండి, నమస్తే. నమస్తే.